దేవునికి మరియు మన సంఘానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పాప నుంచి వాక్య పరిచయం చేయవలసిందిగా కోరుతున్నాను. దేవుని నామమున అందరికీ వందనాలండి. మా డాడీ చెప్పినట్టు నేను బ్లెస్సీ అండి నా పేరు. మేము రోజు వీలైనప్పుడల్లా వెనక నుండి వింటూ ఉన్నాం, కానీ వాక్యం మేమైతే ఎప్పుడూ ఇక్కడికి రాలేదు. అయితే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి ముందుగా వందనాలు. అలాగే పాస్టర్ గారు మేము అడిగాము, మేము చిన్న సాక్ష్యంతో పాటు దేవుడికి మాట్లాడి చెప్తాము అని అడిగినప్పుడు పాస్టర్ గారు కూడా మాకు వెంటనే ఒప్పుకున్నారు. దాన్ని బట్టి వందనాలు. మీ అందరికీ కూడా థ్యాంక్స్ అండి. అయితే దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలంటండి. లాస్ట్ 4 years నుంచి మనం చూస్తుంటే మొదటి 2 సంవత్సరాలు కూడా భయంకరమైన కరోనాతో మనం చాలా భయపడుతూ ఉన్నాము. మీకు గుర్తుందో మర్చిపోయారు, నాకైతే తెలియదు, కానీ మేము అప్పుడే డ్యూటీలో జాయిన్ అయిన కొత్త. సో ఎంత భయంకరంగా ఉండేదంటే, ఒక దగ్గర కరోనా వచ్చుంటే దానికి కిలోమీటర్ రేడియస్ మేము క్యాలిక్యులేట్ చేసి చుట్టూ గేట్లు కట్టేసి ఆ ఏరియాలోకి ఎవరిని వెళ్ళకుండా చేసి క్వారంటైన్ అనేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో మరి. భయంకరమైన క్వారంటైన్లో వాళ్ళు బ్రతుకుంటారా చచ్చిపోతారా కూడా చూడడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. ఆ ఏరియాలో కిలోమీటర్లో పప్పు ఉప్పు ఇవ్వడానికి కూడా ఎవరు వెళ్ళడానికి భయపడుతూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ 6 రోజులు 14 రోజులు వాళ్ళు అక్కడ అలా భయంకరంగా పడుకుంటూ ఉండేవారు. అవన్నీ మర్చిపోయినా కానీ గడిచిన 3 వారాల నుంచి విజయవాడలో మనకు వచ్చిన వరదలు చూస్తూనే ఉన్నాం. ఎంత వరదలు అండి. మా ఏరియా వాళ్ళు, మాకు ఏలూరు పక్కనే కదా, ఏలూరు మున్సిపాలిటీ మాది. సో విజయవాడ మున్సిపాలిటీ తర్వాత దగ్గర ఉన్నది ఏలూరు మున్సిపాలిటీ కాబట్టి ఫుడ్ లేదంటే మిగిలిన ఇక్కడ నిత్యావసరాలు అన్నీ కూడా మనకి ఏలూరు నుంచి పంపిస్తూ ఉండేవారు. కనీసం వాళ్ళు బయటకు వచ్చి తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా మేము టీవీలో చూస్తుంటే ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము అనేది మనకి క్లియర్గా చూడొచ్చు. విజయవాడలో గడిచిన 20 ఏళ్ళు, నేను పుట్టిన తర్వాత అయితే వరద రావడం నేను చూడలేదు. అంత భయంకరమైన వరదలు, అంత భయంకరమైన వర్షాల నుంచి కూడా దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు. కరోనా కూడా ఎవరిని కూడా మనల్ని ముట్టుకోకుండా పక్క నుంచి వెళ్ళిపోయింది. సంఘాలు వెళ్ళి అప్పట్లో అయినా కానీ దేవుడు చక్కగా మనల్ని రక్షిస్తూ ముందుకు తీసుకొస్తూ వచ్చాడు. అయితే మనం ఎప్పుడూ కూడా దేవునికి థ్యాంక్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మీ అందరినీ చూస్తూ ఉన్నాను నేను. అయితే మీ అందరికీ తెలియని విషయం నేనేం చెప్పడానికి రాలేదు, కానీ పాస్టర్ గారు 3 weeks నుంచి రావట్లేదు కాబట్టి ఏదైనా మంచిగా వాక్యం చెప్దాం, ప్రేయర్ చేసుకుని వెళ్ళిపోతున్నారు మీరు అందరని చెప్పి నాకు తెలిసింది. అందుకని ఏమన్నా నాకు హాలిడే కాబట్టి పాస్టర్ గారిని కూడా అడిగాను వాక్యం చెప్తాము అని చెప్పి. సో ఆ రకంగా మీకు తెలిసినదే నేను ఇక్కడ కొంచెం మీకు చెప్దామని వచ్చాను. అంతకుమించి నేను ఎక్కువ చెప్పదలుచుకోవట్లేదు. అయితే దేవునికి మనం ఎప్పుడూ కూడా
కృతజ్ఞత కలిగి ఉండాలి అనే టాపిక్ని నేను ఈరోజు తీసుకుందాం అనుకుంటున్నానండి. అయితే మన దేవుడి గురించి మనం ఏమనుకుంటాము, ఈ రోజుల్లో మనం ఉన్నాము, హ్యాపీగా బ్రతికేస్తున్నాము అంటే మన తెలివి మన జ్ఞానం అనుకుంటూ ఉంటాము. కానీ ఎప్పుడూ కూడా ప్రతీదీ కూడా మనకి దేవుడు ఇచ్చిందేనంట. లేదంటే కనుక మనగా ఏమీ మనం సంపాదించుకోలేదంట. అది మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథమే చెప్తుంది. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయము 1వ వచనం నుంచి, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అయితే చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మాట్లాడదామండి. మహాపరిశుద్ధుడైన దేవ, మహోన్నతుడా యేసయ్యా, మీకు వేలాది స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన, మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రము తండ్రి. యేసయ్యా, మీరు ఉంచోబెట్టుకున్న రీతిని బట్టి స్తోత్రము నాయన. యేసయ్యా తండ్రి, మేము ఈరోజు కృతజ్ఞత అనే టాపిక్ గురించి మాట్లాడుకోకపోవచ్చుండగా మీరు తండ్రి నన్ను మీ శిరోచాటను మరుగుపరుచుకొని నా కంఠంలో దూరంగా వాడుకొని యేసయ్యా మీ వాక్యం తండ్రి మా అందరికీ నేర్పించండి తండ్రి. మేము ఈ రోజు తండ్రి ఏదో ఒక చిన్న వాక్యము, మీరు ఇచ్చిన ఆహారం మేము తీసుకొని తండ్రి మేము ఇంటికి వెళ్ళడానికి సహాయం చేయండి. మా మనసులో విత్తబడిన వాక్యము దుష్టుడు ఎత్తుకొని పోకుండా అది నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందడానికి సహాయం చేయండి. మీరు తోడుగా నడిపిస్తారని నమ్మచ్చు. ఈ శతపరుస్తున్నాం నడు బ్రతకాలు వేడుకొని పొందుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఏముంది అంటే ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కాపాడువారు కావలి కాయువారు మేల్కొని ఉండట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోవచ్చు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అయితే మనం ఉదయాన్నే లేచి చాలా కష్టపడి మొత్తం వర్క్ అంతా చేసుకుంటూ ఉంటాము. అయితే ఇదంతా నా తెలివి నా జ్ఞానము నాకు నేనే చేసుకుంటున్నాను అనుకోవడం కాదు. కానీ ప్రతి చిన్న విషయము కూడా మనకి దేవుడు ఇస్తేనే జరుగుతుందంటండి, లేదంటే జరగదు. ప్రతిదీ కూడా మనకి దేవుడు ఆయన చేతితో మనకి పెడితేనే అవుతుంది. మనం ఏదో ఇల్లు కట్టించేసుకుంటున్నామంటే కాదు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. అంటే మనం ఏంటంటే జీరో, మనకి ఏమీ లేదు. కేవలము ఆయన మనల్ని ముందుకి నెడుతున్నారు కాబట్టి మనము ముందుకు వస్తున్నాము అని చెప్పి బైబిల్ గ్రంథం మనకి చెప్తుంది. యెహోవా మనము పొద్దున్నే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినడం వేస్టే, వ్యర్థమే. కేవలం మనకి దేవుడు ఆయన చేతితో మనకు పెడితే తప్ప మనకి రాదు. అది బైబిల్ గ్రంథం చెప్తుంది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి వచ్చును. మనకు వచ్చిన ప్రతిదీ కూడా ప్రతి ఈవి కూడా సంపూర్ణమైనది. అయితే అది మనకి కంప్లీట్గా మనకి ఇస్తున్నాడు దేవుడు. అంటే అది ఎక్కడి నుంచి వచ్చిందంట? బైబిల్ ఏం చెప్తుంది? తండ్రి దగ్గర నుంచే వచ్చింది. మనకి దేవుడు ఇస్తేనే మనకి ఆ ఈవి వచ్చింది అని చెప్పి మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది. మరి ప్రతిదీ మనకి దేవుడు ఇస్తేనే మనం బ్రతుకుతున్నాం కదా. మరి మనం ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచించుకోవాలి. అయితే మనం ఏం చేయాలి అంటే మనం ఏదో గొప్ప గొప్ప పనులు చేయక్కర్లేదు, కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలంట. కృతజ్ఞత అనే వర్డ్ చాలా సింపుల్గా చిన్నగా ఉంది, కానీ కృతజ్ఞతలో 3 టైప్స్ ఉంటాయంటండి. ఆ 3 టైప్స్ నేను ఈరోజు మీకు చెప్తాం అనుకుంటున్నాను. 3 రకాలు ఏంటి అంటే, మొదటిది దేవుని స్తుతించాలంట, రెండోది దేవునికి మనము సమర్పించాలంట, మూడోది దేవునికి సేవించాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది. మొదటిది మనం చూస్తే దేవుణ్ణి స్తుతించాలి. అసలు ఫస్ట్ కృతజ్ఞత చెప్తాము అనుకున్నాం. ఒకవేళ చెప్పకపోతే మన పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చదువుకొని అప్పుడు మన కృతజ్ఞత ఎలా చెప్పాలి అనేది నేర్చుకున్నాం. ముందు రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. రోమేలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. మరియు వారు దేవుని ఎరిగియు
ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదములందు వ్యర్థులైరి. ఏమవుతామంట? మనకి బైబిల్ ఏం చెప్తుంది? ఒకవేళ మనం దేవుణ్ణి తెలుసుకొని మనం ఆయన దగ్గర నుంచి అన్నీ వస్తాయని మనకు తెలుసు. మీరందరూ కూడా బైబిల్ చాలా బాగా చదువుతున్నారు. నాకు ఎలా తెలిసిందంటే అన్నయ్య మొత్తం అంతా చక్కగా చెప్పేశారు. ఆజ్ఞలన్నీ కూడా మేము ఇంకా చెప్పలేము, అంత చక్కగా చెప్తున్నారు. ఇందాక అంత ప్రేయర్ చేస్తున్నప్పుడు ప్రతి వాక్యము కూడా ఎత్తి పెట్టి ప్రార్థన చేశారు. కాబట్టి మనందరం కూడా దేవుని ఎరిగి ఉన్నాం కదా. దేవుని ఎరిగి ఉండి కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మన పరిస్థితి ఏమని ఉందండి? రోమిలకు రాసిన పత్రికలో వ్యర్థులమయ్యామంట. వేస్ట్, మనం ఇంకా జీరో అని అర్థం. మనకు కనుక దేవుడు ఇచ్చి తెలిసి కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మనం ఏంటి? పెద్ద జీరో, వ్యర్థులం అయిపోతూ ఉంటామంట. కాబట్టి ఆ వ్యర్థులం కాకుండా మనం ఏం చేయాలి అనేది చూస్తే మనం దేవునికి స్తుతించాలంట. అయితే ఎలా స్తుతించాలి? మొదటిగా దేవుని స్తుతించాలి. ఎవరు స్తుతించాలి? ఏదో పాస్టర్ గారు స్తుతిస్తే సరిపోతుందా? లేదంటే ఇంట్లో పెద్దలు స్తుతిస్తే సరిపోతుందా? కాదు. మనకి బైబిల్ ఏం చెప్తుందంటే కీర్తనలు 148వ అధ్యాయము 12వ వచనం. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. ఎవరు స్తుతించాలంట? యవ్వనులు స్తుతించాలంట, వృద్ధులు స్తుతించాలంట, బాలురు స్తుతించాలంట. అంటే అందరూ కూడా దేవుని స్తుతించాలంట. కేవలం పాస్టర్ గారు స్తుతిస్తే సరిపోదు, మన ఇంట్లో మన డాడీయో మన హస్బెండ్ స్తుతిస్తే సరిపోదు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుణ్ణి స్తుతించాలంట. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మనం దేవుణ్ణి ఎలా స్తుతించాలి, ఎలా థ్యాంక్స్ చెప్పాలి అనేది నేర్పిస్తూ ఉండాలి. అయితే ఎలాగంటే ఇప్పుడు చిన్న పిల్లలకి చాక్లెట్ ఇస్తే ఏ థ్యాంక్స్ చెప్పు అంటాం కదా, అలాగా దేవునికి కూడా ఇదిగో ఈరోజు నీకు బుక్ కొని ఇచ్చాను కదా నేను, కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పు, ఏసే నీకు బుక్ ఇచ్చారు ఈరోజు కాబట్టి నువ్వు థ్యాంక్స్ చెప్పు అని చెప్పి మనం చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పడం నేర్పిస్తూ ఉండాలంట. అది మనకి బైబిల్ చెప్తుంది. చిన్న పిల్లలు ఏమంటుంది? వాళ్ళు నడవలసిన త్రోవని వాడికి నేర్పము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. సో వాళ్ళు చిన్నగా ఉండగానే దేవునికి మనం థ్యాంక్స్ చెప్పడం నేర్పిస్తూ ఉండాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది. అలాగే వృద్ధులు చెప్పకూడదా అంటే కాదు, అన్ని వయసుల వారు, బాలురు, యవ్వనులు, వృద్ధులు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండాలంట, స్తుతిస్తూ ఉండాలి అని చెప్పి చెప్తుంది. సరే, ఎప్పుడు చెప్తాము? రోజంతా అయిపోయిన తర్వాత నైట్ పడుకునే ముందు చక్కగా మంచం దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాం. ఈ రోజంతా కాపాడారు థ్యాంక్స్ అని కదా. అందరూ ప్రేయర్ చేస్తారు. ఈ రోజు నైట్ పడక దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ ప్రార్థన చేస్తారు. కాదంట, బైబిల్ ఏం చెప్తుంది మనకి? దేవుని ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 7వ వచనం. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవలోను, నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటి గురించి మాట్లాడే వాళ్ళు స్తుతించడం అంటే అండి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు దేవునికి స్తోత్రం చెప్పుకోవాలంటే నుంచున్నప్పుడు చెప్పాలంట, పడుకున్నప్పుడు చెప్పాలంట, నడుస్తున్నప్పుడు చెప్పాలంట. మనం ఏ పని చేస్తున్నా కానీ దేవునికి మనం థ్యాంక్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్ళాలంట. నాకు ఇది ఇచ్చావు దేవుడా, స్తోత్రం అని చెప్పి చెప్పుకుంటూ ఉండాలంట. ప్రతి చిన్న విషయానికి కూడా మనం ప్రతి క్షణము కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తూ ఉంటారని చెప్తుంది. అయితే ఎక్కడెక్కడ దేవుని స్తుతించాలి అనేది బైబిల్ చెప్తుంది. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదను, సమాజ మధ్యమున నేను స్తుతించదను. ఎక్కడెక్కడంట? సమాజ మధ్యమున, అందరి మధ్యలో దేవుణ్ణి మనము స్తుతించాలంట. సమాజంలో మనం దేవుని స్తుతించాలంట. ఇంకా వాక్యాలను నేను రాస్తున్నాను కానీ నేను చెప్పేస్తాను మీకు. సమాజ మధ్యములో దేవుని స్తుతించాలని ఉంది. అలాగే వాక్యం చెప్తుంది సమాజ మందిరములో దేవుని స్తుతించాలి. సమాజ
దేవుణ్ణి స్తుతించాలి. అలాగే మూడవదిగా ఏకాంతంగా ఉన్నప్పుడు కూడా మనము దేవుని స్తుతించాలి. ఒక్కరమే ఉన్నప్పుడు కూడా దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉండాలి అని చెప్పి బైబిల్ చెప్తుంది. అయితే మనం ఎక్కడెక్కడ నేర్చుకున్నా ముందు ఎవరు స్తుతించాలి? మొత్తం అందరూ బాలులు, వృద్ధులు, యవ్వనులు దేవుని స్తుతించాలి. రెండవదిగా ఎక్కడ స్తుతించాలి? సమాజ మందిరంలోను, సమాజంలోను, అలాగే ఒంటరిగా ఏకాంతంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించాలి. ఎప్పుడెప్పుడు స్తుతించాలంటే ఏ పని చేస్తున్నా కానీ స్తుతించాలి. వండుకున్నప్పుడు, లేచినప్పుడు, మనం ఎప్పుడు నడుస్తున్నప్పుడు, వర్క్ చేసుకున్నప్పుడు, మన ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పి మనకి బైబిల్ చెప్తుంది. ఓకే, స్తుతించాము. తర్వాత స్టెప్ ఏంటి? మనం అందరం స్తుతి చేస్తూనే ఉంటాం. అయితే తర్వాత స్టెప్ ఏంటంటే దేవునికి సమర్పించాలి. అయితే కృతజ్ఞత రెండో స్టెప్ సమర్పించడం. సమర్పించడం అంటే ఏం సమర్పిస్తూ ఉంటాం? మనం దశమ భాగాలు దేవునికి ఇస్తూ ఉంటాం కదా. దశమ భాగాలు దేవునికి ఇస్తాము, కృతజ్ఞత అర్పణలు దేవునికి ఇస్తాము. అలాగే కానుక ప్రతి వారము కానుక వేస్తూ ఉంటాం. మనకు ఇచ్చిన వాటిలో దేవునికి ఇస్తూ ఉంటాము. కానీ దేవునికి సమర్పించడము, వీటితో పాటు ఇంకా చాలా సమర్పించాలంట. మీకు వాటిలో 2 వాక్యాలు నేర్పిస్తున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏం సమర్పించుకోవాలండి? సజీవ యాగముగా మన శరీరమును దేవునికి సమర్పించుకోవాలంటే మన శరీరాన్ని దేవునికి మనము అర్పణగా ఇవ్వాలి అని చెప్తుంది. మన దేహము దేవుని ఆలయము కదండి. అయితే మన దేహము దేవునికి ఇవ్వాలి. మనల్ని తీసుకుని వచ్చి దేవునికి సమర్పించుకోవాలి. ఎలా సమర్పించుకుంటాం? దేహం నరబలి ఇవ్వడం అని కాదండి నా ఉద్దేశము. కాకపోతే ఆయన సేవ కోసం మనం వాడబడాలి. మన శరీరాన్ని దేవుని కోసం వాడబడాలి. ఎలాగ మనం ఎప్పుడో రిటైర్ అయిపోయాక మెల్లిగా దేవుని సేవ చేద్దామంటే కాదు. కానీ మనం ఇంకా యవ్వనంలో ఉండగానే, మనం ఇంకా మాట్లాడగలిగినప్పుడే, మనం ఇంకా నడవగలిగినప్పుడే మన శరీరాన్ని దేవునికి ఇవ్వాలి. ఎలాగా? నా దగ్గర యాపిల్ ఉందనుకోండి, ఆ యాపిల్ నేను కుళ్ళిపోయిన యాపిల్ తీసుకొచ్చి మీకు ఇస్తే మీకు ఇష్టం ఉండదు కదా. కానీ మనం ఇంకా యవ్వనంగా ఉన్నప్పుడే మంచి తాజాగా ఉన్న యాపిల్ని మనకి ఎవరైనా ఇస్తే మనం హ్యాపీగా తీసుకుంటాం కదా. అలాగే దేవునికి కూడా మన శరీరాన్ని మనం ఇంకా యవ్వనంగా ఉన్నప్పుడే దేవునికి ఇవ్వగలగాలంట. అయితే శరీరాన్ని ఇస్తాము. శరీరంతో పాటు మన శరీరాన్ని తీసుకొచ్చి చర్చ్లో పడేసి మన ఆలోచన ఎక్కడో తిరుగుతూ ఉంటే కాదు కదా. మన ఆత్మను కూడా దేవునికి ఇవ్వాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. కీర్తనలు 31వ అధ్యాయము 5వ వచనం. నా చేతికి అప్పగించుకుంటున్నాను. సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. అయితే మన ఆత్మను కూడా దేవునికి సమర్పించుకోవాలంట. మనం ఏమేమి ఇవ్వాలి దేవునికి? కృతజ్ఞత చెల్లించడానికి మనం కానుకలు ఇస్తాము, దశమ భాగాలు ఇస్తాము, ప్రథమ ఫలాలు ఇస్తూ ఉంటాము. వాటితో పాటు పరిశుద్ధమైన మనసును, పరిశుద్ధమైన శరీరమును, పరిశుద్ధమైన ఆత్మను కూడా దేవునికి మనము సమర్పించుకోవాలి అని బైబిల్ చెప్తుంది. ఓకే, సమర్పించుకున్న తర్వాత స్టెప్ ఏంటంటే దేవుణ్ణి సేవించాలి అని బైబిల్ చెప్తుంది. అయితే కీర్తనలు 107వ అధ్యాయము 22వ వచనం. వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు కాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించుదురు కాక. ఏమనుందంటే ఉత్సాహధ్వనితో ఏం చేశారంట? ఆయన కార్యములను ప్రకటించాలంట. మూడోది దేవుని సేవించడం ఎలాగా అంటే, మొదటిగా మనం స్తుతిస్తాము, రెండోదిగా మనం సమర్పిస్తాము, మూడోదిగా దేవుని సేవిస్తాము. సేవించడం అంటే దేవుణ్ణి ప్రకటించడం. ఎవరు ప్రకటిస్తారు? నేను ఒక్కదాని చర్చ్కి వచ్చాను ప్రకటిస్తే సరిపోతుందా? కాదు. యెహోషువ చెప్తున్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. నాతో పాటు నా ఇంటి వారందరూ
అందరూ కూడా దేవుణ్ణి సేవించాలి, అంటే దేవుణ్ణి ప్రకటించాలి కదా. అయితే దేవుని ప్రకటించడం అంటే మనం పక్కన వాళ్ళకి ఒక్క ఆత్మనైనా కానీ మనము దేవుని దగ్గరికి నడిపించగలగాలి. ఇక్కడ జరుగుతున్న సేవను బట్టి నేను ఎప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాను. మేము అనుకున్నాం ఇక్కడ చర్చ్ పెడితే బాగుంటుందని. ఇది ఈ యాంగిల్లో కట్టినప్పుడే మేము అక్కడ కూర్చుని చర్చ్ అంటావా అని అనుకుంటూ ఉన్నాం అనమాట. అంతా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. మేము వాక్యము ప్రకటించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాము, కానీ మేము చేయగలిగింది చాలా తక్కువ. మేము చేస్తున్నాం. మేము ఫస్ట్ గోడ మీద వాక్యాలు రాయించాం. మీరు వస్తున్నప్పుడు మీరు గమనించి ఉంటే ఏదో ఒక మాట చెప్పి దేవుని మాటలు వీళ్ళకి తెలియచేయాలి అని చెప్పి మా ఇంటి గోడ మీద వాక్యం రాయించాం. అలాగే మేము ఇంట్లో ప్రేయర్ పెట్టించుకుంటాము. మొత్తం మన వీధి అందరినీ పిలిపిస్తాము. ఈసారి క్రిస్మస్కి మీరు అందరూ కూడా వద్దరు, కానీ మా ఇంటి దగ్గర ప్రేయర్కి నేను ముందుగానే పిలిచేస్తున్నాను. అయితే ఏదో ఒక రకంగా దేవుని సేవ చేయాలి అని ఎప్పుడు కూడా ఆశపడుతూ ఉన్న మా కుటుంబం తరపున, అలాగే మీ కుటుంబం తరపున కూడా మంచిగా చర్చ్ కట్టించినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇంకా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని ప్రకటన చేయడానికి ఆసక్తి కలిగి జీవిస్తూ ఉండాలంట. మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు దేవునిని మనం ప్రకటిస్తూ ఉండాలి అని బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే దేనికి థ్యాంక్స్ చెప్పాలి, కృతజ్ఞత చెల్లించాం. సరే, దేనికి కృతజ్ఞత చెప్తున్నాము అనేది కూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలంటారు. బైబిల్ చెప్తుంది, జరిగిన ప్రతి ఈవి, జరిగిన ప్రతి వరము, జరిగిన ప్రతి కార్యమును బట్టి కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉన్నాము. ఇదందరికీ తెలిసిన విషయమే. అయితే జరగని వాటికి కూడా దేవునికి కృతజ్ఞత చెప్పాలంట. మనం అనుకుంటాము అది కొన్ని విషయాలు జరగవు, ఎందుకు జరగలేదు అనే విషయం మనము తెలియదు, కానీ దేవునికి తెలిసి మనకి అది చక్కగా తప్పించారు కాబట్టి మనము చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. దానికి కూడా మనం ప్రేయర్ చేసి మనకు జరగకపోయిన వాటికి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సాక్ష్యం అనే అనుకోండి. అయితే 2 years బ్యాక్ జరిగిన విషయం ఇది. మనకి నల్లజర్ల హైవే కడుతున్నారు కదా, ఆ ఏరియాలో జరిగింది. నాకు ఎగ్జామ్ ఉంది తాడేపల్లిగూడెంలో. సో నేను ఎగ్జామ్కి వెళ్ళాలి. 12ంటికి ఎగ్జాము. నేను 9ంటికి బయలుదేరాను ఇక్కడ నుంచి తాడేపల్లిగూడెం గంటన్నరలో వెళ్ళిపోతాము. అయితే మేము కార్ వేసుకొని బయలుదేరాము. దెందులూరు దాకా గుండుగొల్లం వరకు వెళ్ళాము. గుండుగొల్లంలో వాగుకి అడ్డం వేసి హైవే వేస్తారు కాబట్టి వాగు పొంగిపోయి రోడ్డు మీదకి వచ్చేసి బస్సుని సైతం కొట్టుకెళ్ళిపోయింది. ఒక్కరోజు సెప్టెంబర్ 28, 2022లో జరిగింది విషయము. బస్సులు కూడా కొట్టుకెళ్ళిపోతుందని చెప్పి మా కార్లు ఆపేశారు అక్కడ. నాకేమో ఎగ్జామ్ తాడేపల్లిగూడెంలో. మాకు ఇంకో రూట్ కూడా తెలియదు. మేము కనుక్కుంటూ ఉన్నాం అనమాట. మేము మెల్లిగా వెళ్ళిపోవచ్చులే, 2.5 hours 3 hours ఉంది కదా అనుకుని బయలుదేరాము. కానీ అక్కడ ఉండగానే ముందు మాకు 3 kilometers ట్రాఫిక్ ఉంది, వెనకాల ఆశ్రమం వరకు ట్రాఫిక్ వచ్చేస్తుందని చెప్పి మాకు తెలుసు. అయితే మేము గుండుగొలంలో ఆగిపోయాం. ఏం చేయాలి అని చెప్పి ఇంకా అనుకుంటే డాడీకి ఫోన్ చేస్తే డాడీ అన్నారు, మీ మ్యాప్లో పక్క నుంచి ఒక రోడ్ కనిపిస్తుంది, దాంట్లో నుంచి దెందులూరు వెళ్ళిపోండి. దెందులూరు నుంచి మీకు వాళ్ళ రోడ్డు ఉంటుంది, చుట్టూ తిరిగి తాడేపల్లిగూడెం వెళ్ళిపోవడం, మీరు గంటన్నరలో వెళ్ళిపోతారు అక్కడికి, అది వెళ్ళిపోండి అన్నారు. సరే మేము దెందులూరు వెళ్ళిపోయి ఆ రూట్లోకి వెళ్ళిపోతే ఆ రూట్ కూడా నీళ్ళు వచ్చేసి మునిగిపోయాయని చెప్పారు. ఇంకేం చేయాలి అనుకుంటూ మేము దెందులూరు సెంటర్లోకి వచ్చాము. కరెక్ట్ దెందులూరు సెంటర్ మీరు ఎవరైనా వెళ్ళుంటే మీకు తెలుస్తుంది. ఎన్టీఆర్ స్టాట్యూ ఏదో ఉంది అక్కడ. అక్కడికి వెళ్ళేటప్పటికి మా కార్ బ్రేక్ డౌన్ అయి ఆగిపోయి పొగలు వచ్చేస్తుంది. మేము ఏమీ చేయలేదు, దాన్ని నీళ్ళలో కూడా తీసుకెళ్ళలేదు. బాగా పనిచేస్తున్న కారే చక్కగా దెందులూరు సెంటర్లోకి వెళ్ళేటప్పటికి ఆగిపోయి పొగలు వచ్చేస్తుంది. ఎగ్జామ్కి ఇంకా గంటే ఉంది. మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి 1.5 గంటలు పడుతుంది. ఏం చేయాలి, నాకు ఇంకా చాలా ఏడుపు వచ్చేసి నేను ప్రేయర్ చేసేస్తున్నాను. నేను ఎంతలా చదవాలంటే ఎగ్జామ్కి మొదటి పేజ్ నుంచి ఆఖరి పేజ్ దాకా చదివేశాను. ఎవరన్నా ఎక్కడ ఎగ్జామ్ అడిగినా నేను పాస్ అయిపోతాను. ఒకవేళ నేను ఎగ్జామ్కి అటెండ్ చేస్తే నాకు శాలరీ పెరుగుతుంది, తర్వాత నాకు ప్రొబేషన్ డిక్లేర్ అవుతుంది. లేదు అంటే కనుక నాకు ఇంకొక సంవత్సరం టైం పడుతుంది, శాలరీ ఉండదు, ఉద్యోగంలో ఉంచుతారో తీసేస్తారో కూడా నాకు తెలియదు. అలాంటి పరిస్థితిలో నేను ఉంటే నేను ఇంకా చాలా ప్రేయర్ చేసుకున్నాను. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా చేశారు అని చెప్పి కార్ దిగి కూర్చొని ప్రేయర్ చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ సెంటర్లో ఆగిందని చెప్పారు కదా, చుట్టుపక్కల షాప్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళే మాట్లాడేసుకుని ఆయనతో మాట్లాడారు. మా ఆయన గారితో ఎగ్జామ్కి వెళ్ళాలండి అని చెప్తే ఒక దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళే కార్ తీసుకొచ్చి కార్ ఎక్కండి అని చెప్పారు. అయితే ఆయనకి చెప్పాము, అన్న మేము ఇలా ఎగ్జామ్కి వెళ్ళాలి, తాడేపల్లిగూడెం పెద్ద తాడేపల్లి వాసవి కాలేజ్లో ఎగ్జామ్ ఉంది అంటే ఆయన నేను మ్యాప్స్లోంచి చూస్తున్న రూట్ లేదండి, పొలం గట్లు ఎంత ఉంటాయి,
దిగుతే ఉంటాయి పొలం గట్లు. ఆయనకి తెలిసిన రూట్లో పొలం గట్ల మీద నుంచి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. ఎగ్జామ్కి కేవలం 12 సెకండ్లు ముందు 10 సెకండ్లు వెళ్ళి అది ఇలా బటన్ నొక్కితే ఆన్లైన్ ఎగ్జామ్ అండి, బటన్ నొక్కితే మనం లాగిన్ అయినట్టు, లేదు అంటే మనం ఇంకెనక్కి వెళ్ళిపోవడం. కేవలం 12 సెకండ్లు ఉండగా నన్ను ఎగ్జామ్ సెంటర్లో దింపేశారు. అక్కడ గేట్ దగ్గర నుంచి పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి ఇలాగ ఒక బటన్ నొక్కి ఎగ్జామ్లోకి వచ్చినాను అనమాట. దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే ఆయన కాబట్టి ఆ పొలం గట్ల రూట్ ఆయనకు తెలిసి ఆ ఊరు డ్రైవర్ కాబట్టి మమ్మల్ని ఆ రోడ్లో తీసుకొచ్చారు. కానీ మా కార్ అయితే మేము నువ్వు రాకపోదాము, మాకు ఆ ఏరియా తెలీదు, మేము ఎగ్జామ్కి అసలు వెళ్ళకపోవము, ఉద్యోగం కూడా ఉంటుందో లేదో తెలియదు. దేవుడు ఆయన మహత్యమైన కార్యాలు ఎలా చేస్తాడంటే ఎందుకు జరిగింది, ఇది జరగకూడదు కదా, మేము ప్రశాంతంగా ఎగ్జామ్కి వెళ్ళి రాసి వచ్చారు. కానీ ఆయన మా కారు అక్కడ ఆగిపోవడము అయినా కూడా దేవుడు నాకు సహాయం చేశాడు. సో జరిగిన వాటికి దేవునికి కృతజ్ఞత చెప్పాలి, జరగని వాటికి కూడా నా కారు అక్కడ ఆగిపోయినా కూడా అయినా కూడా దేవునికి కృతజ్ఞత చెప్పాలి అని చెప్తున్నాను. అయితే మనం ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే జరిగిన వాటికి చెప్తున్నాము, అయినా కూడా జరగకపోయినా కూడా దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. అలాగే ఈ రెండింటికే కాదు, మూడోది జరగబోయే వాటికి కూడా దేవునికి మనము కృతజ్ఞత చెప్పాలంట. అంటే మన విశ్వాసము అది నెక్స్ట్ స్టెప్. నాకు ఇది జరిగిస్తున్నందుకు థ్యాంక్స్ యేసయ్యా అని చెప్పాలంట. మన విశ్వాసాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పాలంట. మనకి ఆయన పరలోకం ఇవ్వబోతున్నారు కాబట్టి యేసయ్యా నాకు అది ఇస్తున్నారు కదా మీరు, దాని గురించి మీకు నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని చెప్పాలంట. దానికి మనము సిద్ధపడి ఉండాలి అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే మనం ఏం చేయాలి? దేవుని స్తుతించాలి, దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి ప్రకటించాలి. అయితే మనం దేవునికి కృతజ్ఞత జరిగిన వాటికి చెప్తాము, జరగని వాటికి చెప్తాము, అలాగే జరగబోయే వాటికి కూడా చెప్తాము. నేను ఇప్పుడు కారు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నాకు కారు ఇస్తున్నందుకు థ్యాంక్స్ యేసయ్యా అని చెప్పి నేను ఇప్పటి నుంచి ఆయనని థ్యాంక్స్ చెప్తూ ఉంటాను అనమాట. అప్పుడు నాకు ఆయన కారు ఇచ్చినప్పుడు నేను ఇంకా ఆనందంగా థ్యాంక్స్ చెప్తాను. అలాగే జరిగిన వాటికి, జరగని వాటికి, జరగబోయే వాటికి కూడా మనం దేవునికి కృతజ్ఞత చెల్లించుకుంటూ ఉండాలంట. దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు. అలాగే మీరందరూ కూడా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి థ్యాంక్స్ అని చిన్న ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడో దేవా, మహోన్నతుడా యేసయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి. మీరు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి వీటిని బట్టి స్తోత్రము తండ్రి. మీరు మాతో వాక్యము వినప్పు చేసినందుకు స్తోత్రము తండ్రి యేసయ్యా, స్తోత్రము నాయన, స్తోత్రము తండ్రి యేసయ్యా. మేము ఎలా స్తుతించాలో మీరు మాకు నేర్పించినందుకు, మాకు ఇంకోసారి గుర్తు చేసినందుకు మీకే స్తోత్రము నాయన యేసయ్యా తండ్రి. మేము కృతజ్ఞత సమర్పించుకోవడానికి సహాయం చేయండి నాయన. మా ఆత్మని, మా శరీరాన్ని తండ్రి యేసయ్యా మీకు ఇవ్వడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన. మేము ఇంకా మీ సేవను తండ్రి అనేక మందికి ప్రకటించాలి నాయన, అనేక మందికి మీ వైపును తిప్పాలి నాయన యేసయ్యా. మీ వైపుకు తిప్పి నక్షత్రముల వల్ల మేము ప్రకాశించాలి నాయన యేసయ్యా. స్తోత్రము తండ్రి యేసయ్యా, మీరు ఇస్తున్న అవకాశాన్ని బట్టి స్తోత్రము తండ్రి యేసయ్యా. మీరు మమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్తున్నందుకు స్తోత్రము తండ్రి యేసయ్యా. మమ్మల్ని తండ్రి ఇంతవరకు నడిపించిన రీతిని బట్టి స్తోత్రము నాయన. మేము విన్న వాక్యము తండ్రి మా హృదయంలో తండ్రి నూరంతులుగా ఫలించి తండ్రి అది మేము మా జీవితంలో అవలంబించుకోవడానికి సహాయం చేయండి నాయన. మేము ఇంకా తండ్రి మిమ్మల్ని తండ్రి ఎక్కువగా కృతజ్ఞత చెల్లించడానికి సహాయం చేయండి తండ్రి. మా కలిమి కొలది కాదు నాయన తండ్రి యేసయ్యా, మా చేతిని బట్టి తండ్రి యేసయ్యా మేము ఇంకా చేయగలిగిన దాన్ని బట్టి కూడా మీకు వేలాదిస్తూ స్తోత్రము తండ్రి యేసయ్యా. తండ్రి మాకు ఉన్నదంతా కూడా తండ్రి మీరు సమర్పించుకోవడానికి సహాయం చేయండి నాయన. మీరే తోడుగా ఉండి నడిపించండి తండ్రి యేసయ్యా. ప్రతి విషయంలో మిమ్మల్ని ముందు పెట్టుకుని నడవడానికి సహాయం చేయండి. మీరే తోడుగా ఉండి నడిపిస్తారని నమ్మొచ్చు. ఇక ముందు జరుగుతున్న కార్యక్రమాన్ని కూడా తండ్రి మీ అధ్యక్షతను జరిపిస్తారని నమ్మొచ్చు. యేసయ్యా వివరిస్తున్నాం, నడి బ్రతుకులను పేరుకుని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. దేవుని వాక్యం మీతో పంచుకోవాలి అని వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ఇంకొకసారి కృతజ్ఞతలు. వాక్య పరిచయం చేసిన లస్సీకి దేవుని స్తోత్రాలు తెలుస్తున్నాం. వాక్యం
ఏంటంటే మా కుటుంబ చెప్పినట్టయితే ఇంతకుముందు చెప్పాను 96 సంవత్సరంలో ఈ గృహప్రవేశం జరిగింది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత నమ్మేయటం జరిగింది. మళ్ళా తిరిగి ఒక 5 సంవత్సరాల 6 సంవత్సరాల తర్వాత దేవుడు ఈ గృహాన్ని మళ్ళీ నాకే ఇచ్చాడు. కొనుక్కున్న ఆయన మళ్ళీ గృహాన్ని మీరు తీసేసుకోండి. నేను అప్పుడు స్థలం కొన్నప్పుడు 40 రూపాయలు కొన్నాను, గజం 40 రూపాయలు కొన్నాను. 9,000 రూపాయలు 300 గజాలు 9,000 రూపాయలు ఎంత అయింది. కేవలం 3 లక్షల వరకు కట్టడం జరిగింది. 4 లక్షలకు అమ్మేశాను. మళ్ళీ తిరిగి 6 లక్షలకి మళ్ళీ కొనుక్కోవడం జరిగింది. దేవుడు ఆ రకంగా దేవుడిని నమ్ముకుని ఉండటం వలన మనల్ని దినదినాభివృద్ధి చెందుతాడు తప్ప ఏదన్నా చిన్న నిరాశ కలిగినా ఆ నిరాశకు మనం లోబడుతుంది. దేవుడు నా ముందు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. యెహోవాయే నా చిన్నప్పటి నుండి కూడా నాకు ఉన్నటువంటి వాక్యం, నచ్చిన వాక్యము యెహోవాయే. ప్రతి విషయంలో కూడా దేవుడు నా ముందు ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో నేను నడుస్తున్నాను. ఇది సాక్షిగా నేను చెప్పగలుగుతాను. ఎక్కడికి వెళ్ళినా కానీ వాక్య పరిచయం చేయాలనేది నాకు నా కుటుంబానికి ఉంది. నా భార్య పాటలు పాడుతూ ఉంటుంది, నా కుమారుడు పాటలు పాడతాడు, నా అల్లుడు సాక్ష్యాలు చెప్తూ ఉంటాడు, నా కుమార్తె వాక్య పరిచయం చేస్తాడు. నేను కొన్ని కాలం క్రితం వాక్య పరిచర్య చాలా గట్టిగా చేసేవాడిని, మామూలుగా కాదు. నేను నడుస్తూ వస్తూ ఉంటే అయ్యగారు వస్తున్నారు అని తప్పు పని చేసేవాళ్ళు, పారిపోతూ ఉండేవాళ్ళు, దారి చేసేవాళ్ళు, బాగోయేది. కానీ ఒక చోట వాక్య పరిచయం చేయడం జరిగింది. అప్పుడు చేసిన వాక్యం ఏంటంటే మారు మనసు మీద చేస్తూ మీరు ఇప్పుడే రక్షణ పొందాలి, ఈ క్షణమే పొందాలి, మీరు ఇప్పుడే బాప్తిజం తీసుకోవాలి అని గట్టిగా చెప్పడం జరిగింది. చెప్పడంలో బాప్తిజంలో మరి మీ అందరికీ అనుభవంలో లేదో తెలియదు కానీ చిలకరిలో బాప్తిజం అని మంచుడు బాప్తిజం అని ఇస్తారు. నీళ్లతో మనం చదువుకున్నప్పుడు నీళ్లలో బాప్తిజం పొందను, నీళ్లతో అని కూడా ఉంటుంది కింద. అందువల్ల అది ఎప్పటికీ కూడా అది వేదం అలాగే ఉంటుంది. నీళ్ల తోట నీళ్లలోన అనేటువంటిది సహజంగా మనం దాన్ని బైబిల్ని మనం తర్కించకూడదు. అయితే నేను ఒక రోజున ఏం చేశానంటే, మీరు చిలకరింపు అది లోదర్ మెషన్స్ ఇచ్చారనమాట. లోదర్ అవసరం మీరు చిలకరింపు బాప్తిజం పొందుతున్నారు, పొందకూడదు అని గట్టిగా చెప్పాను, గట్టిగా వాదించాను. వాదించినప్పుడు అక్కడ ఉన్నటువంటి పాస్టర్ గారు పక్కన వాళ్ళు కూడా ఇంకొకసారి మీరు ఈ చర్చిలో వాక్యం చెప్పడానికి వీల్లేదు, మీరు పలానా పోషణ గారు అబ్బాయి కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నా, లేకపోతే చర్చి కట్టి పట్టేసేవాడిని అని చెప్పారనమాట. ఇక అప్పటి నుంచి కొంత వాక్య పరిచయం చేయడంలో వెనకబడిపోయాను. చెప్పడానికి ఇది ఖచ్చితం అని మీరు ఆచరించాలి అనేటువంటి దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందువలన అది ఒక రకమైన బలహీనత నాలో ఏర్పడిపోయింది. కానీ నా బిడ్డల ద్వారా నన్నా ఈ వాక్య పరిచయం చేయించాలి అనేటువంటి దాంతో వాళ్ళు ఎదుగుతున్నారు. నేను చెప్పినా చెప్పకపోయినా బిడ్డలో దేవుని సన్నిధిలో దేవునిలో ఎదుగుతూ ఉన్నారు. నా విషయంలో దేవుని దోహనాలు ఎదుగుతున్నాను. ఇప్పుడు కనుక పట్టిన కనుక సమయం కనుక పాడుతూ ఉంటే కనుక